నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో ఉద్యమ సమయంలో వర్గీకరణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జాతి కోసం అసువులు బాసిన అమరవీరులకు కర్నూలు పట్టణం లక్ష్మీనగర్లో చిన్ని విక్కీ నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ కల్లూరు పట్టణ అధ్యక్షులు పాముల కుమార్ మాదిగ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఎంఎస్పీ కల్లూరు పట్టణ అధ్యక్షులు పాముల కుమార్ మాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో అవాంతరాలు దాటుకొని నిర్బంధాలు ఛేదించి కేసులను లెక్క చేయకుండా కేసులకు తట్టుకొని నిద్రాహారాలు మాని ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వాటిని అధిగమించి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆగస్టు 1, 2024 సంవత్సరంలో వర్గీకరణ సాధించుకున్నామని అన్నారు. పెద్దలను ఆయన ఇక్కడ పోగు చేసి నివాళులు అర్పించడం జరుగుతున్నది. అయితే మిత్రులారా, ఎంఆర్పిఎస్లో అసలు వాసిన మన మాదిగ పెద్దలు, దీంట్లో మన ఎస్సీలలో కాకుండా ఇంకో కులం కూడా ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఆయన కులం ఏదో మనకు కూడా తెలియదు. వాస్తవంగా అయితే వర్గీకరణ కొరకు ప్రాణాలు సైతం అర్పించినందుకు వాళ్ళందరినీ సంవత్సరానికి ఒకసారి మార్చి నెలలో మాన్యశ్రీ మందకృష్ణ ఆదేశాల మేర కొరకు మరి వారి యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ యొక్క నివాళులో అసలు వాసిన కుటుంబాలకు తోడై ఉన్న మన అన్న మానశ్రీ మందకృష్ణ గారు వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ యొక్క వర్గీకరణని త్యాగం చేసిన అమరవీరులకి అర్పించారు. అయితే మనమైతే వర్గీకరణ సాధించినాము అనే లక్ష్యం మీద ఆనందం ఉండడం, ఆ వర్గీకరణ చూడలేక కన్ను మూసిన వాళ్ళని కూడా మన బాధాకరం. ఎందుకంటే మనకు వాళ్ళు చేసిన త్యాగం అంత ఇంత కాదు. 75 సంవత్సరాలలో ఉన్న కష్టమును వాళ్ళు ఆ రోజు త్యాగం చేస్తే ఈరోజు ఫలితాలు అందించే మన భౌతికరమైన బిడ్డలకు, రేపు రాబోయే బాలికలకు వాళ్ళు ఒక భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియపరుస్తున్నారు. అయితే ఎంఆర్పిఎస్ ఎప్పుడు అమరవీరులకు అండగా ఉందని చెప్పి తెలియపరుస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి మీడియా మిత్రుల ద్వారా కానీ, మరి ఇక్కడ ఉన్న నా మాదిగ జాతి కానీ, నా అగ్రకుల బీసీ నాయకులు మద్దిరెడ్డి గారు కానీ, మరి ఇక్కడికి వచ్చిన రక్త సంబంధికులు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జోహార్ జోహార్ అమరవీరులకు. కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పేట నగరం సమీపంలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం క్రొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 10కి పైగా గేట్లు పూర్తయ్యాయి. ఇక ట్రయల్, రైజింగ్ మరియు లోయింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. 18వ గేటు నంబర్ ఏర్పాటు విజయవంతమైంది. 25 పాత క్రస్ట్ గేట్ల తొలగింపు పూర్తయింది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పరిధిలో జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత మరియు స్టోర్ రూము, వంటగదులను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఆయన పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను, అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని భోజనం అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. ఎన్నున్నాయి? 3,900 ఉన్నాయి. సర్లే 100 అటు ఇటు ఆడ డ్యామేజ్ ఉన్నాయి కొన్ని. అది ఓకే. 125 ఇంత క్వాంటిటీ మీద కొన్ని వేరే బాక్స్ 400 ఉంటాయి. 14 బాక్స్ ఉన్నాయి. చిక్కులు 14 ఎన్ని ఉండాలి? 5,700 సరే. ప్రైస్ సరిపోయింది. ప్రైస్
జాగ్రత్త చూసుకోండి, అకౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ అంగన్వాడికి తీసుకెళ్ళి షాప్ ఉంటుంది అంగన్వాడి. ఈరోజు వాడినట్టు యాడ్ చేయమా. ఇప్పుడు 4,464. ఈరోజు ఎక్కలేదు కదా, నిన్న వాడినారు సార్. నిన్న ఎంటర్ చేయలేదా? చూడు సరిపోయిందమ్మా. ఏంటి ఈరోజు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచినటువంటి దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్న వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం కావడంతో సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో 4 మాడవీధులు గోవిందనామ స్మరణతో మారుమోగుతూ కిక్కిరిశాయి. ఉదయం ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో ఎర్రచందన స్వరూపుడైనటువంటి గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. వసంత మండపంలో వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించారు. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల పరమేశ్వరరెడ్డి సహకారంతో మల్హాపూర్ డివిజన్ మరియు శక్తిసాయి నగర్ డివిజన్ రహదారి మీదుగా బోడుపల్కు నూతన బస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్హాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు బెల్లం గట్టయ్య, దంతూరి రాజు, పీజీ సుదర్శన్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోయగూర బాలరాజు, మెరుపుల బాలరాజు, జమీలా బేగం, ఎస్వి కిట్టు, బెల్లం శ్రీను, టిల్లు ముదిరాజ్, డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, పర్వతాలు డివిజన్ వైస్ ప్రెసిడెంట్ జానీభాయ్, ఉపేందర్, విజయరెడ్డి, నిర్మల, శైలజ, లావణ్య, సునీత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జయంత్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మున్సిపల్ చైర్మన్ సహా ప్రజాప్రతినిధులతో కలిసి వ్యాక్సిన్ కోసం
కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చినటువంటి బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అలా నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ వ్యాక్సిన్ను వేయటం వల్ల ఆడవారు క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఇది దివ్య ఔషధమని ఎమ్మెల్యే అన్నారు. 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి ప్రతి బాలిక తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డైలీ రొటీన్ వీళ్ళకి ఫ్రీ కూడా ఒక సెంటర్ పెట్టండి, ఇంకొకటి వినాయకపురం కూడా పెట్టండి, ఇంకొకటి సార్ ఎమ్మెల్యే గారు సారీ వీళ్ళకి